ఓవేరియన్ క్యాన్సర్ లేదు ఓవరీస్లోకి అది వ్యాప్తి చెందుతోందనే ఒక భయంతో ఓవరీస్ కూడా తీసేసిన వాళ్ళు దే ఫీల్ లెస్ ఆఫ్ అ వుమన్. కరెక్ట్ డెఫినెట్గా అంటే ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో యంగర్ ఉమెన్లో ప్రీ మెనోపాజల్లో ఓవరియన్ సప్రెషన్ అనేది ఒక ట్రీట్మెంటే. ఇక హార్మోన్ థెరపీలో కూడా ఓవరీ సప్రెస్ అవుతుంది, కీమోతో కూడా సప్రెస్ అవుతుంది. అలాగే కొంతమందికి ట్రీట్మెంట్ కానీ ఓవరీస్ తీసేస్తాం. అవును. సో కాబట్టి డెఫినెట్లీ దే విల్ గో త్రూ దిస్ అంటే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల విమెన్హుడ్ అనేటువంటిది తగ్గింది అనేటువంటిది వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. సో దీనికి దట్స్ వాట్ అంటే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అన్ని రకాలుగా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కౌన్సిలర్స్, డాక్టర్స్, సొసైటీ అట్ లార్జ్ ఈజ్ రెస్పాన్సిబుల్. అది అంటే వాళ్ళని ఏదో చిన్న చూపు చూడక, డిఫరెంట్గా చూడక, దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇచ్చే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. తప్పకుండా సార్. ఐ థింక్ ఈ రెలవెంట్ పాయింట్స్ని మనం ఓపెన్గా డిస్కస్ చేయడం ద్వారా ఎవరికైనా ఇలాంటి సమస్య రెజొనేట్ అవుతే వాళ్ళు చూసే వాళ్ళకి డెఫినెట్గా దే విల్ ఫైండ్ దట్ రే ఆఫ్ హోప్. అంటే మీలాంటి గొప్ప ఎక్స్పర్ట్స్ నుంచి సార్. ఈ కాంటెక్స్లో బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెగ్మెంట్ సార్, చాలామంది మనకి ప్రముఖులు సోనాలి బెంద్రే, అలాగే వీ హ్యావ్ మమతా మోహన్ దాస్, వీళ్ళందరూ క్యాన్సర్ బారిన పడి బయటపడ్డవాళ్ళు సార్. మనీషా కొయిరాలా గారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇది చేసి మొత్తం హెయిర్ షేవ్ చేసేసుకుని కూడా అది ప్రౌడ్గా దే హ్యావ్ యాక్చువల్లీ హెల్డ్ అప్ దేర్ ఇమేజ్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్. అవునండి. సో వుడ్ యూ లైక్ టు సే ఎనీథింగ్? అంటే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఎవరు నమ్మరు చూస్తే, వాళ్ళ సినిమాలు చూసినా. అంటే క్యాన్సర్ ఈజ్ అందరికీ ఎవరికైనా రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి క్యూర్డ్ అని ప్రూవ్ చేసిన వాళ్ళు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మనీషా కొయిరాలా కానివ్వండి, లేకుంటే సోనాలి బెంద్రే గారు ఎంతో మరి వాళ్ళు ఏదో అర్లీ స్టేజ్లో కనుగొని ఈజీగా ఫైట్ చేసి వచ్చిన వాళ్ళు కూడా కాదు. దే ఫాట్ విత్ ద డిసీజ్ విచ్ వాజ్ రిలేటివ్లీ అడ్వాన్స్డ్. అంటే నేనేమంటానంటే హోప్ అనేది రియల్ అనేది నమ్మాలి ఫస్ట్. రైట్. ఇట్ ఈస్ రియల్. నిజంగానే మేము బయటపడే అవకాశం ఉంది అనే దాన్ని ఫస్ట్ మనం నమ్మాలి. మనకే హోప్ లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే యూ కెనాట్ ఓవర్కమ్. సో వీళ్ళు బయటకు పడ్డారంటే ధైర్యంతో పోరాడారు. ఒక హోప్ అనేది నిజంగానే వాళ్ళు పెట్టుకుని పాజిటివ్ ఎమోషన్స్తో ముందుకు వెళ్ళి దే హ్యావ్ ఎండ్యూర్డ్. ఈ పెయిన్ని వాళ్ళు సహించుకుంటూ ముందుకు వెళ్ళారు, బయటపడ్డారు. సో నా మెసేజ్ ఈస్ అంటే నయం అవుతుందా లేదా అన్న దానికి వస్తే 100% నేను చెప్పలేనేమో కానీ హోప్ ఉందా లేదని అడుగుతారు. హోప్ నిజంగానే ఉంది. ఈవెన్ ఇన్ రిలేటివ్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ ఆల్సో హోప్. నేను ఎంతోమంది పేషెంట్స్ స్టేజ్ 4 మేము గివ్ అప్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు పోరాడి బయటపడ్డారు.